బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫుల్ వీడియో అయితే లుంబిని పార్క్ ఫుల్ వీడియో తీస్తున్నా. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇది రావడానికి సికింద్రాబాద్ నుండి బస్సు రూట్ అయితే 5K ఉంటుంది. అల్ఫా హోటల్ ఆపోజిట్ అక్కడ బస్సెస్ ఉంటాయి. అక్కడ నుండి ఇక్కడ ఒక 15-20 మినిట్స్ అయితే ఇక్కడ రావడానికి ఉంటుంది. సేమ్ బస్ స్టాప్, నేనైతే బస్ స్టాప్లో ఉన్నాను. అదేవిధంగా అక్కడ కనిపిస్తుంది కదా మన రాష్ట్ర తెలంగాణ సెక్రటరీ, దాని ఆపోజిటే పార్క్ ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది వైట్ కలర్లో మీకు, అక్కడ రాసి కూడా ఉంది తెలంగాణ రాష్ట్ర సెక్రటరేట్ అనేసి. దాని ఆపోజిటే పార్క్ ఉంటుంది. దాని ఆపోజిట్ బస్ స్టాప్లో దిగి అటు లెఫ్ట్ సైడ్లో అయితే పార్క్ ఉంటుంది. దాని ఆపోజిటే పార్క్ ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్, రండి చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనం బస్ స్టాప్ దిగేసి రోడ్ క్రాస్ చేసి రావాలి. లుంబిని పార్క్ అయితే ఇలా వస్తుంటే ఇలా ఎంట్రన్స్, ఇలా మాత్రం దారి. అక్కడైతే లుంబిని పార్క్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంది. మనం వెళ్తుంటే దారిలోనే రైట్ సైడ్లో ఇక్కడ పైన తెలంగాణ అమరవీరుల సమకరం అని ఉంది, తెలంగాణ మార్టిర్స్ మెమరబుల్ అని ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఇది ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో అలా మళ్ళీ అక్కడ కనిపిస్తుంది కదా మీకు వైట్ కలర్ పైన బిల్డింగ్, అక్కడ అది మాత్రం బిర్లా టెంపుల్. చూడడానికి చాలా బాగుంది కదా. దాని ఆపోజిట్ రైట్ సైడ్లో వచ్చేసి బిర్లా టెంపుల్. తర్వాత ఇక్కడ లుంబిని పార్క్ ఆపోజిట్ సెక్రటరీ అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ది సెక్రటరీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లుంబిని పార్క్ ఉంటుంది. రండి లోపలికి అయితే ఎంట్రన్స్, లోపలికి వెళ్తే వెళ్దాం రండి. ఇది లుంబిని పార్క్ లోపల ఎంట్రన్స్ అండి. చూడండి, చిల్డ్రన్స్కి వచ్చి 10 రూపీస్, పెద్దవాళ్ళకి వచ్చి 20 రూపీస్ టికెట్. 5 years లోపల టికెట్ అయితే లేదు. ఇది లోపల ఎంట్రన్స్. ఓపెనింగ్ 9 AM to 9 PM. రండి లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్లో అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఆ షెడ్, అది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. అక్కడ లైన్ ఉంది కదా, లేడీస్ది జెంట్స్ది సపరేట్ టికెట్ కౌంటర్. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాము. చెప్పాలా, నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, లుంబిని పార్క్ లోపల ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నా. ఇలా వెళ్తుంటే లోపలికి వెళ్తుంటే ఇక్కడ చెకింగ్ పాయింట్ అయితే ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, లేడీస్ జెంట్స్ సపరేట్. అలా లోపల అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే లోపల ఫస్ట్ అక్కడికి ఎంట్రన్స్. లోపల వెళ్తుంటే కూడా 2 చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడైతే అన్ని మన లగేజ్ ఇవన్నీ బ్యాగ్స్ కూడా చెకింగ్ అయితే అవుతుంది. అక్కడ ఉంది కదా, అక్కడ లోపల కూడా ఇంకొక చెకింగ్ పాయింట్. ఇది అయిపోయాక లోపలికి అయితే వెళ్ళాలండి. లోపల ఎంట్రన్స్ అయినాం కదా, అక్కడ చెకింగ్ అయిపోయాక ఇలా లోపల ఎంట్రన్స్ రాగానే 2 ways ఉంటాయి. రైట్ సైడ్లో వచ్చేసి మీకు ఇక్కడ లెజర్ షో ఉంది, లుంబిని పార్క్ లెజర్ షో. కాకపోతే ఇది మనకు టైమింగ్స్ అయితే తెలీదు. రైట్ సైడ్లో అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో అయితే అక్కడ పిల్లల గేమ్స్, అక్కడ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. రండి చూపిస్తాను. చూడండి, లెఫ్ట్ సైడ్లో వస్తే ఇక్కడ గేమ్స్ కనిపిస్తున్నాయి కదా పిల్లలవి. బ్రేక్ డాన్స్ ఒకటి ఉంది, రైడింగ్ షో అనేసి ఉంది. ఇక్కడైతే టికెట్ కౌంటర్, పిల్లలకి టికెట్ తీసుకుని అలా అయితే వెళ్ళడం ఉంటుంది. ఈచ్ ఒకటి 50 రూపీస్, ఒకటి 100 రూపీస్ అయితే ఉంది. అక్కడ చూడండి అలా ఉంటుంది. ఇక్కడ కూడా దీనిలో కూడా హార్ట్స్ పైన గేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ తిరుగుతున్నారు కదా, ఈ 3 గేమ్స్ అయితే పిల్లలకి ఇక్కడ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. మళ్ళీ ఇక్కడ సైడ్ ముందుకు వెళ్తే మీకు అక్కడ పిల్లల గేమ్స్ అయిపోయినాయి కదా, దాని ఆపోజిట్ ఇక్కడ వాటర్ గేమ్స్ ఉన్నాయి. చూడండి, మీకు వాటర్ ఇక్కడ పడుతున్నాయి కదా, వాటర్ ఫాల్స్ టైపు. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం వాటర్ గేమ్స్ చాలా బాగుంటుంది.
వాటర్లో అయితే ఆడుకోవచ్చు, మనము స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. దాని ఆపోజిట్ ఇలా గార్డెన్ ఉంటుంది చూడండి. మనం కూర్చోడానికి ప్రశాంతంగా కూర్చోడానికి కూడా ఇలా గార్డెన్ అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి షిప్ బోటింగ్ ఉంటుంది. నీకు అది మీకు బోటింగ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. లోపలికి వెళ్తుంటేనే ఇలా రైట్ సైడ్లో అక్కడ పైన కనిపిస్తుంది టాటోస్ అండ్ ఆర్ట్స్ అనేసి. టాటోస్ వేయించుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వేయించుకుంటారు. తొందరగానే ఈజీగా ఒక 10 minutesలో వేసి ఇచ్చేస్తారంట. రైట్ సైడ్లో అయితే ఇది ఉంది. లెఫ్ట్ సైడ్లో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చైర్ పైన కూర్చొని పర్సన్స్, అదైతే ఫేస్ ఎవరి ఫొటోస్ ఎలా కావాలో అనేసి అలా అయితే వేసిస్తాను. పెన్సిల్తో ఆర్టిస్ట్ అక్కడ చూడండి కనిపిస్తున్నారు కదా అక్కడ పోస్టర్స్ అట్లా. ఇది కూడా ఒక 10-15 minutesలో వేసేస్తారండి. ఓకేనా, రండి బోటింగ్ అయితే నుండి బ్యాక్ సైడ్లో ఒక గార్డెన్ ఉంది. ఇక్కడ షాప్స్ చూపించేద్దాం. ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి చూడండి, లైన్గా 4-5 షాప్స్ ఉన్నాయి. లేడీస్ షాపింగ్కి సంబంధించిన షాప్స్ అయితే ఉన్నాయి. లేడీస్ అయితే షాపింగ్ చేసుకోవచ్చు ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు. అలాగే సైడ్ రైట్ సైడ్లో కూడా పార్క్ ఉంటుంది. ముందు ఒక పార్క్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఒక పార్క్ ఉంది కూర్చోడానికి రిలాక్స్గా. షాప్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ అయితే బోటింగ్కి వెళ్తుంది. అక్కడ కనిపిస్తూనే ఉంది కదా ట్యాంక్ బాండ్ వచ్చేసి. ఈ పార్క్ వచ్చి ట్యాంక్ బాండ్ పక్కకే ఉంటుంది, ఆనుకొని ఉంటుంది. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా మీకు బోట్స్, వాటర్ కూడా. ఇక్కడ బోటింగ్ అని చెప్పాను కదా, బోటింగ్ అమౌంట్ అయితే ఇక్కడ పైన ఉంది. స్పీడ్ బోట్ 500, ఫ్యామిలీ డీలక్స్ బోట్ 700, రాజహంస ఫ్యామిలీ బోట్ 700, బుద్ధ విజిట్కి పెద్దవాళ్ళకి వచ్చి 100 రూపీస్, పిల్లలకి 50 రూపీస్. ఇక్కడ డాన్సింగ్ బోట్ 150, పెద్దవాళ్ళకి పిల్లలకైతే 100. ఇక్కడ రాసి ఉంది తెలంగాణ వెల్కమ్ టు తెలంగాణ టూరిస్ట్ హుసేన్ సాగర్ అనేసి. బోటింగ్ సెక్షన్ అయితే ఇది. అమౌంట్స్ కూడా మీకు చెప్పాను. రండి బోటింగ్. చూడాల్సిన ప్లేస్ హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్, చూడాల్సిన ప్లేస్ పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ నుండి ఎక్కడి నుండి వస్తున్నారు, మనమే అని కాదు అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. చూడండి ఆఫ్రికన్స్, ఇండియన్స్, అమెరికన్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ప్లేస్ని అయితే విజిట్ చేస్తున్నారు. చూడండి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇక్కడ బోటింగ్ ఆపోజిట్ ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి మనకి, ఐస్ క్రీమ్స్, పాప్కార్న్, ఇలా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ కూడా, పిల్లలు అని కాదు పెద్దలు కూడా ఇష్టమైనది తింటారు కాబట్టి ఇది కూడా అవైలబుల్ ఉంది. చాలా చూడాల్సిన ప్లేస్ అండి. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ తెలుసు. కాకపోతే మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కానీ సమ్మర్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్లేస్ అయితే చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ప్లేస్ చూడడానికి, ఎందుకంటే మెయిన్ బోటింగ్ ఉంది కాబట్టి చాలా ఇష్టపడతారు. ఖచ్చితంగా సమ్మర్ అయితే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా బోటింగ్కి అయితే చూపిస్తాను. ఇంకా అక్కడ సైడ్ బుద్ధానికి దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, మీరు ట్రై చేయండి వచ్చి. ఓకేనా, ఇక్కడైతే బోటింగ్కి టికెట్ అయితే అవైలబుల్ ఉంది కౌంటరు. నేను బోటింగ్ టికెట్ అయితే తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్న వాళ్ళకి 50 రూపీస్. ఇది బోటింగ్ టికెట్ ఎక్కడి వరకు అంటే బుద్ధుడి లోపల ట్యాంక్ బాండ్ మధ్యలో బుద్ధుడు ఉంటారు అక్కడ వరకు వెళ్ళడానికి టికెట్. నేను టికెట్ అయితే తీసుకుంటాను. టికెట్ తీసుకొని లోపలికి బోటింగ్ చేయడానికి ఉంది కదా విజిట్ అనేసి గేట్ నెంబర్ 3. ఇది లోపలికి వెళ్ళడానికి బోటింగ్ దగ్గరికి. నేనైతే బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాను. వాటర్ ట్యాంక్ బాండ్ చూడండి, అక్కడ బుద్ధ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక బుద్ధ దగ్గర క్లియర్గా ఎంట్రన్స్. ఇక్కడ
కనిపిస్తుంది కదా మీకు పెద్ద షిప్, అది వచ్చేసి డ్యాన్స్ బోటింగ్ షిప్ పెద్దది. కాకపోతే నేనైతే నార్మల్ దాంట్లోనే బోటింగ్ నార్మల్ దాంట్లోనే వెళ్తున్నా. అక్కడ డాన్సింగ్ అంటే అది సపరేట్, దానికి పెద్ద అమౌంట్ 700 ఎంతోనంట. ఇది వచ్చేసి 100 రూపీసే, పిల్లలకి 50. ఇప్పుడు మనం వెళ్తున్న బోటింగ్ వచ్చేసి అయినా మనకు అంత అవసరం లేదు. డాన్సింగ్ అంటే మన పార్టీస్ అట్లుంటే అది బెటరు, అది నార్మల్గా వెళ్ళడానికి ఇదైతే బెటరు నాకు తెలిసి, నా ఒపీనియన్. కాబట్టి నేను మీకు ఇంట్లోనే వెళ్తున్నాను. నేనైతే బోటింగ్కి వెళ్తున్నాను చెప్పాను కదా, బోటింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. మీకు కనిపిస్తుంది కదా వాటర్ బోటింగ్. ప్రెజెంట్ అయితే ఇప్పుడు బుద్ధ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా మీకు లైటింగ్తో, ఇదైతే అక్కడికైతే వెళ్తున్నాము. వాటర్ అయితే చూడండి బాగుంది కదా, మొత్తం చుట్టుపక్కల లైటింగ్ కూడా సూపర్ ఉంది కదా. అది చూడండి లైటింగ్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, సెక్యూరిటీ లైట్స్ అయితే ఆన్ అయినాయి ఇప్పుడు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. నాకైతే ఫుల్ నచ్చింది ప్లేస్ అయితే, తప్పకుండా మీరు విజిట్ చేయండి. చూడండి ఇక్కడ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. అవి చూడండి ఎంత బాగుంది కదా లైటింగ్ తోటి. అవి చూడండి అక్కడ ఎంత బాగుంది కదా. ఇంకొక 2 నిమిషాలు అయితే మనం స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకైతే బాగా భలే మంచి అనిపిస్తుంది, చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాను నేను. కలర్ఫుల్ లైటింగ్ తోటి అయితే చాలా బాగుంది. ఇక చూడండి అగో చూడండి లోపలికి అయితే బుద్ధుని దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుంది కదా, పైన కలర్ఫుల్గా, ముందు వాటర్ ఉంది. ఇగోండి దాని దగ్గర చూద్దాము. వాటర్ అయితే సేమ్ పాల లెక్కనే ఉన్నాయి. సేమ్ అవి చూడండి ఎంత వైట్గా ఉన్నాయి, అసలు పాలే అనుకుంటున్నాను నేనైతే. చూడండి అదో కలర్స్తోని కలర్ చేంజింగ్తో ఎంత బాగుంది. చూడండి వాటర్ కూడా చాలా బాగుంది. అదండి రౌండ్ లోపలికి కూడా చూపిస్తాను. చుట్టూ మాత్రం మస్తు బాగుందండి. ఇగో లైటింగ్ ఇక్కడ సైడ్ మొత్తం చెట్లు, ఇక చూడండి కలర్ చెట్లతోటి డిఫరెంట్ పూలతోటి చాలా బాగుంది. ఇక్కడ నుండి అయితే సరే చూడండి సెక్రటరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది, ఇంకా చాలా దగ్గరగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. చూడండి నైట్ టైం అయితే చాలా బాగుంది కదా. అక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది కదా పైన. ముందుగా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియో, బిర్లా టెంపుల్. అవి చూడండి అక్కడైతే బిర్లా టెంపుల్ ఆ వైట్ కలర్ది అటు సైడు. ఇక్కడైతే సెక్రటరేట్ చూడండి, అంబేద్కర్ స్టాచ్యూ వచ్చి ఇక్కడ అది మీకు కనిపిస్తుంది కదా గోల్డెన్ కలర్లో, అక్కడ అగోంది. ఇవి 3 అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. నాకు అన్నిటికైతే ఇది సెక్రటరీ అయితే బాగా నచ్చింది నైట్ లైటింగ్కి. అక్కడ పక్కనే బిర్లా టెంపుల్ ఉంది, జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా ఉండదు అక్కడ నుండి, రోడ్ క్రాస్ చేయడమే అంతే ఉంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. బుద్ధుడు బ్యాక్ సైడ్ ఇట్లా మీకు ఇక్కడ రాసింది చూడండి బుద్ధుడు స్టేటస్ ఇక్కడ ఉంది చూసినారా. హైట్ వచ్చేసి 17 మీటర్స్, వెయిట్ వచ్చేసి 320 టోన్స్ అనేసి ఇక్కడ రాసి ఉంది. 192 వీల్స్ ఓవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 కిలోమీటర్స్ అండ్ ఎస్టాబ్లిష్ డిసెంబర్ 1, 1992లో అయితే ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్డ్ ఇయర్ ఆన్ డిసెంబర్ 1, 1992 అని ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారు. చూడండి ఇలా అయితే ఉంటుంది మొత్తం. ఇక బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మొత్తం రాళ్ళతోటే చెక్కి ఉన్నాయి చూడండి, బొమ్మలతోని. అదే చూడండి అన్నీ ఇలా ఉంటుంది. మొత్తం చుట్టూ లైటింగే, చుట్టూ ఫ్లవర్స్ తోటే ఉంది.
చూడండి మొత్తం లైటింగ్, చుట్టూ మొత్తం లైటింగ్, ఫ్లవర్స్, చెట్లు చాలా బాగుంది. నాకైతే భలే అనిపించింది. ట్యాంక్ బండ్ మధ్యలో బుద్ధుని పక్కనే మొత్తం లైటింగ్తో గార్డెన్ ఇట్లా గ్రీనిష్గా ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఇంకా చీకటి అయిపోయింది, నైట్ అయిపోయింది కాబట్టి మీకు సరిగ్గా ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదేమో, కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసే ఈ ప్లేస్ కూడా. చూడండి లాస్ట్ వీడియో అయితే నేను క్లోజ్ చేసిన, నైట్ అయిపోయింది. చూడండి చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది ప్లేస్ అయితే. అవి చూడండి మొత్తం లైటింగ్తో, కలర్ లైటింగ్తో కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన ప్లేస్. పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా విజిట్ అవ్వండి. నాకైతే బాగా నచ్చింది ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీడియో అయితే ఇంకా క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకెన్నో వీడియోస్ చేయాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలనేసి అయితే ఎప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.